బంధువులు ఎక్కడికి పోరు, రక్త సంబంధం ఎక్కడికి పోదు, మన బ్లడ్ రిలేషన్ ఎక్కడికి వెళ్ళదు, మన కులం ఎక్కడికి పోదు, మతం ఎక్కడికి పోదు. కాకపోతే మారాల్సిందేంటిది మన బ్రతుకులు మారాలంతే. మన జీవిత విధానం మారాల, మన బుద్ధి మారాలి. రాహాబుకు ఎన్నో సంవత్సరాలు ఆమె అనుకుంటుంది, ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అయ్యా ఈ భయంకరమైన పాపములో నేను మగ్గిపోతున్నాను, భయంకరమైన శోధనలో నేను కృంగిపోతున్నాను, నాకు దారే లేదా అంటే దేవుడు అంటాడు, విమోచించడానికి నేనున్నాను. హల్లెలూయా. విమోచించడానికి దేవుడు వచ్చింది దేనికయ్యా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలనే దేవుని ఉద్దేశం. అందుకే నశించిపోతున్న గ్రామంలో చీకటికరమైనటువంటి మరణకరమైనటువంటి బంధకాల్లో పట్టి పీడింపబడుతున్న రాహాబు దగ్గరకు దేవుడు